అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువుదీరిన తర్వాత చాలా మంది కూడా పథకాలు రావట్లేదు, కరెంటు పోతున్నది, నీళ్లు చక్కగా వస్తలేవు, అన్ని ఇబ్బందులు అయితా ఉన్నాయి అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా హల్చల్ అయితా ఉన్నాయి. మరి అది వాస్తవమా కాదా అనేది ఒకసారి ఆలోచన చేస్తే కరెంటు గతంలో కంటే ఇప్పుడు పోతున్నది, అది వాస్తవం, ఎక్కువ పోతున్నది. ఇక నీళ్ల విషయానికి వచ్చేసరికి నీళ్ల విషయంలో కూడా మొన్న జరిగినటువంటి పోయినటువంటి ఎండాకాలంలో ఎక్కువ మంది కూడా నీళ్లు చాలా ఇబ్బందులు పడ్డామని చెప్తున్నారు. మరి నిజమా కాదా అనేది అంశానికి ఒకసారి పరిశీలన తీసుకుంటే కళ్యాణ లక్ష్మిని ఉదాహరణగా తీసుకున్నాం, రైతు బంధుని ఉదాహరణగా తీసుకున్నాం, ఆసరా పెన్షన్లు ఉదాహరణగా తీసుకున్నాం. ప్రధానంగా ఈ మూడు తీసుకున్నాం. ఈ మూడు ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మరి రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్, మరి ఈ మూడింటి మీద ఎప్పటికీ సందిగ్ధత నెలకొన్నది. రైతు బంధు రైతు భరోసాగా మారుతుందా, మారితే ఎంత ఇస్తా ఉన్నారు? 15,000 ఇస్తామని చెప్పిర్రు. జూన్ 2వ వీక్ అయిపోతా ఉన్నది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పటి వరకు పైసలు వచ్చేటి ఏది జూన్ 2nd వీక్ కల్లా. సో దాని మీద మాట్లాడతలేరు. కళ్యాణ లక్ష్మి చకచక ఓ 3 monthsకో 4 monthsకో పెళ్లి అయిపోయిన తర్వాత ఆడపిల్లకి మరొక ₹1,00,000 వచ్చేటి. తద్వారా ఇక పెన్షన్లు అప్పుడున్న ప్రభుత్వమే 200 ఉన్నది, 500 దాన్ని ఒక ఏకంగా 2,000కి 4,000కి పెంచిర్రు. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత కల్పిస్తాం, తులం బంగారం కల్పిస్తాం, రైతు భరోసా ఇంకో 5,000 ఎక్కువ కల్పిస్తాం, తర్వాత పెన్షన్లు కూడా పెంచిస్తాం అనేటటువంటి విషయాలల్లో మరి స్టిల్ ఇవాళకి కూడా ఒక క్లారిటీ రాకపోవడంతో మరి కాంగ్రెస్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేటువంటి విషయాలను పక్కగా పెడితే మరి 6 నెలల నుంచి 3 భారీ స్కామ్లు తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పర్యవేక్షణలలో జరుగుతూ ఉన్నాయా, జరిగినాయా, లేకపోతే జరిగేటటువంటి క్రమంలో ప్రతిపక్షం నుంచి కానీ లేకపోతే పెద్దల నుంచి కానీ లేకపోతే ప్రజల నుంచి కానీ సోషల్ మీడియా నుంచి కానీ వ్యతిరేకంగా వస్తే ఈ స్కామ్లు ఆపేసిర్రా అనేటటువంటి అంశాలు తెలంగాణ రాష్ట్రంలో ఈ ముగ్గురు మంత్రుల మీద లేవనెత్తుతా ఉన్నాయి. ఇక ప్రధానంగా జూపల్లి కృష్ణారావు గారు తీసుకుంటే మరి ఇక్కడ కొత్త మద్యానికి సంబంధించినటువంటి ఇక్కడ కూడా కొంత స్కామ్ జరిగేటటువంటి అవకాశాలు చేసిర్రు. ఇక తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తే సన్న ఓట్లకు సంబంధించి భారీగా కొన్ని కోట్లతోటి ఇక్కడ కూడా ఒక స్కామ్ జరిగింది. ఇక తర్వాత రామగుండం ఫ్యాక్టరీ ఏదైతే ఉందో రామగుండం ఫ్యాక్టరీలలో అక్కడ ఉన్నటువంటి ఫ్లై యాష్ ఏదైతే ఉందో ఫ్లై యాష్ ద్వారా కూడా దాదాపుగా 100 కోట్లు ఇక్కడ స్కామ్ జరిగిందని చెప్పి మరి ఇక నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరు ఆయన మన కౌశిక్ రెడ్డి సాక్ష్యాలతో సహా మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నాడు. మరి కౌశిక్ రెడ్డి చెప్తున్నాడు మరి ఇక్కడ వీళ్ళిద్దరికి సంబంధించి కూడా క్రిషాంక్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అయిన క్రిషాంక్ కూడా మరి వీటిని ఎందుకు వెనక్కి తీసుకున్నారు? సరే మరి ఈ క్రిషాంక్ చెప్పేది తప్ప లేకపోతే ఈడ కౌశిక్ రెడ్డి చెప్పేది తప్ప, ఎవరు చెప్పేది తప్పు, లేకపోతే ఆయన కావాలని చెప్తున్నాడా అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే మాత్రానికి మరి మద్యానికి సంబంధించినటువంటి విషయంలో జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నాడు. మంత్రిగా ఉన్న తర్వాత మరి ఆయన కొత్త మద్యం వస్తున్నది, కొత్త బీర్లు వస్తూ ఉన్నాయి, ఒప్పందాలు కాలేదని ఒకసారి తెల్లారి ఒప్పందాలు అయినాయి, వస్తున్నాయి అని చెప్పి మరి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఎక్కువగా పైసలు తీసుకునేటువంటి ప్రయత్నం చేసి మరి ఎందుకో ఈ మద్యాన్ని ఆపేశారు, ఈ స్కామ్ని. మరి ఇది స్కామ్ కాబట్టే కదా ఆపింది, దాన్ని అక్కడితో ఆపేసి చూద్దాం, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేస్తూ ఉన్నది కాబట్టి. మరి ఇక సన్న ఓట్లకు సంబంధించి దాదాపుగా కొన్ని 100 కోట్లు, దాదాపుగా 500 నుంచి 1000 మధ్యలో కోట్లు, ఆ పైసలన్నీ కూడా మరి ఇక్కడ ఇగో ఈయన కూడా స్కామ్ చేసిందంటే దాన్ని కూడా ఆపేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక రామగుండం ఫ్యాక్టరీకి సంబంధించి పొన్నం ప్రభాకర్ గారు ఇక అక్కడ పోయే లారీలు మొత్తం మ్యాక్సిమం అయినాయి, కావాల్సిన దానికంటే ఓవర్లోడ్ వెళ్తూ ఉంటాయి, మొత్తం పర్మిషన్లు ఆ రామగుండం ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్లయాస్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా భారీగా ఇక్కడ ముడుపులు అందుతూ ఉన్నాయి. లారీలు మొత్తం 20 మంది లారీలు పట్టుకుంటే ఓ 2 లారీలు 3 లారీలే చూపిస్తారు, మిగతాదంతా పోతా ఉన్నది. దాని ద్వారా 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు వెల్లువెత్తుతా ఉన్నాయి. మరి ఈ రకంగా వచ్చినటువంటి కొద్ది కాలంలోనే మరి తక్కువ కాలంలోనే
మరి ఈ రేంజ్లో చేస్తూ ఉన్నారంటే మరి అది ఏంటిది అంటే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేసిన తర్వాత అది మధ్యలో ఉన్నప్పుడో లేకపోతే స్టార్టింగ్లో ఉన్నప్పుడో అది కొంత కనిపెట్టుకొని ఎవరైతే ప్రతిపక్షం వాళ్ళు కానీ లేకపోతే ప్రజలు కానీ పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారో మరొప్పుడు ఆ స్కామ్ని వెనక్కి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకి పరిపాలన అందించాల్సినటువంటి మంత్రులు పాలనని గాడిలో పెట్టకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి శాఖలను తూతూ మంత్రంగా వాళ్ళ బాస్ ఒక నిర్ణయం తీసుకుంటాడు, ఆ నిర్ణయం మాకు తెలియదని అంటారు. అదంతా ప్రజలకు పొక్కేసరికి మళ్ళీ అదంతా కూడా ఆపేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మరి 6 నెలల్లోనే 3 భారీ స్కామ్లకి ఈ నాయకులు లేవనెత్తారనేటువంటి అంశం అయితే మరి మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి మంత్రులంతా కూడా మరి ప్రతిపక్ష నాయకులు చెప్తా ఉన్నారు, సాక్ష్యాధారాలు ఉన్నాయి. క్రిషాంగ్ చెప్తున్నాడు, తర్వాత కిషన్ రెడ్డి చెప్తున్నారు. వీళ్ళంతా చెప్పడంతో పాటు అసలైన పాలన గాడిలో పక్కన పెట్టి ఇవ్వాల్సినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వకుండా మరిగా వీళ్ళు ఈ రకంగా స్కాములు చేస్తూ ఉన్నారు అనేటటువంటి మరి విమర్శలు మాత్రానికి సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా మరి గప్పు అంటా ఉన్నటువంటి సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.